తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. శక్తిలో ఏం లేదో, బిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్ని ఇందులో ఉంటాయి. ఏదో తేడాగా ఉందేంటి? జింక వేటకి సింహంలా వస్తా, దాచిపెట్టిన సొత్తే కాచేస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. పారిపోమ్మా పారిపోమ్మా, ఆ సన్నాసి గుండా కొడుకు వస్తున్నాడు, బాడీ చేస్తాడమ్మా. ఎన్ని 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 దారుణాలు సార్. రమ్య స్టైలు నిద్ర పట్ట నిప్పదు, రంభ అక్కడెలా పెట్టారా స్మైలు చూస్తే ఆకలయ్యదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎలకా పిల్ల ఏనుగుతోటి దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువరానా ప్లీజ్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. కాలం కాదు రథము గుర్రం లేవు. ఇదే బస్ కొట్టేస్తున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్న మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా, చాలా బాగా చేస్తున్నాడమ్మా. పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు అంటే చూడవా. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?